మార్గదర్శి చిట్స్లో డిపాజిట్లు వసూలు చేస్తున్నారు అంటూ ఆ మధ్యన హడావిడి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాక్చువల్గా ఉండవల్లి వేసినటువంటి గతంలోని పిటిషన్ వ్యవహారాన్ని ఉటంకిస్తూ చేసుకొచ్చింది. ఉండవల్లి గతంలో వేసినటువంటి పిటిషన్ మీదన కొట్టివేయడం అక్కడ హైకోర్టు, అందులో ఏ డిపాజిటరు కంప్లైంట్ పెట్టలేదు కాబట్టి, ప్లస్ డిపాజిటర్ల సొమ్ములన్నీ తిరిగి ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఇందులో వివాదమే లేదంటూ కొట్టివేసినటువంటి నేపథ్యంలో దాని మీదన అప్పీలుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి ఉండవల్లి అప్పీలుకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పటికి రాష్ట్రం విడిపోవడం వల్ల రెండు రాష్ట్రాలకి కూడా నోటీసులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో ఇంప్లీడ్ అయింది, చిట్ట చివరిలో ఇంప్లీడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన దాన్ని అడ్డం పెట్టుకునే మార్గదర్శి చిట్స్ దగ్గరికి వెళ్ళింది. చిట్స్ని వెరిఫై చేయడానికి, అంటే అప్పుడేమైంది, సుప్రీంకోర్టులో ప్రభుత్వం కానీ ఉండవల్లి కానీ ఏం వాదించారు, అనుమతి లేకుండా ఫైనాన్స్ సంస్థను నడిపారు, కానీ ఆ ఫైనాన్స్ సంస్థకి సంబంధించిన డబ్బులు తిరిగి ఇచ్చేసామంటే నేరం కాకుండా ఎట్లా పోతుంది, తెలిసి కూడా చేశారు, అది హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థకి డిపాజిట్లు వసూలు చేసే హక్కు లేదని తెలిసి ఫైనాన్స్ పర్మిషన్ తీసుకోకుండా చేశారు అని చెప్పి అప్పుడు దానికి శిక్ష ఉండదా అని అడిగితే సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడిగింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వాదనని అఫిడవిట్ రూపంలో సమర్పించింది. లేటెస్ట్గా ఇది సాక్షి ఒక్కటే హైలైట్ చేసింది. చట్ట నిబంధనలు ఉల్లంఘించినందుకు మార్గదర్శి దాని కర్త రామోజీరావు మీద డిపాజిట్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధికృత అధికారి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అంతకుముందు హైకోర్టు తీర్పులో కొంత భాగం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటి మీద ఏడాది ఏప్రిల్ 9న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిందని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్ళి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం ఈ కేసును విచారించాలని స్పష్టం చేసింది. పునర్విచారణ 6 నెలల్లో ముగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇటీవల ఈ విచారణ మొదలుపెట్టింది. హైకోర్టులో నెంబర్ 2 స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వం ధర్మాసనం దీని మీద విచారణ చేపట్టింది. అందులో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ పూర్తి వివరాలతో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఆర్బీఐ కౌంటర్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే 1997లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట సవరణలో భాగంగా సెక్షన్ 45(s)ను కూడా సవరించాం. ఓ వ్యక్తి వ్యక్తిగతంగా, సంస్థగా, వ్యక్తుల సమూహంతో కూడిన ఇన్కార్పొరేటెడ్లు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడాన్ని పూర్తిగా నిషేధించాం. చట్ట సవరణ వల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వ్యాపారాన్ని సమర్థంగా నియంత్రించేందుకు మాకు అధికారం లభించింది. కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లావాదేవీలు చేపట్టాలంటే మా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ 45(s) చట్టబద్ధతను సవాల్ చేసి సుప్రీంకోర్టులో 2000లో పిటిషన్ దాఖలైంది. దీని మీద విచారణ జరిపించిన సుప్రీంకోర్టు సెక్షన్ 45(s)ని సమర్థించింది. చట్టం ప్రకారం వ్యక్తులు ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు చేసే వ్యాపారం సెక్షన్ 45(s) కింద ఆర్బీఐ నిషేధించలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇన్కార్పొరేటెడ్ సంస్థలు తమ స్వీయ నిధులతో లేదా బంధువుల వద్ద రుణంగా తీసుకున్న నిధులతో లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిధులతో వ్యాపారం చేసుకోవచ్చు. అంతేగాని ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాటి ద్వారా వ్యాపారం చేయడానికి వీలు లేదని ఆర్బీఐ తన కౌంటర్లో తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని భావించినప్పుడు ఆర్బీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ పొంది ఆ డిపాజిట్ల వసూలు తాలూకా డాక్యుమెంట్లన్నింటినీ తనిఖీ చేసే అధికారం సెక్షన్ 45(t) కట్టబెడుతోంది. సెక్షన్ 45(s)కి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్టు తేలితే ఆ వ్యక్తికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా వసూలు చేసిన డిపాజిట్ల మొత్తానికి 2 జరిమానా విధించవచ్చు. చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికృత అధికారి సంబంధిత కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారంలో కూడా అధికృత అధికారి అలాగే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదునే గతంలో హైకోర్టు కొట్టేసింది. దానిపైన ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతోందని ఆర్బీఐ పేర్కొంది. హిందూ అవిభాజ్య కుటుంబం లీగల్ పర్సన్ కాదు, ఇది కొందరు వ్యక్తుల సమూహం. కర్త ద్వారా హెచ్యుఎఫ్ పనిచేస్తుంటుంది. దీన్ని వ్యక్తుల సమూహంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల హెచ్యుఎఫ్కి ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 45(s) వర్తిస్తుంది. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఏ రకమైన వ్యాపారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న దాని మీద సెక్షన్ 45(s) వర్తింపు ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేందుకు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఈ సెక్షన్ కింద నిషిద్ధం. హెచ్యుఎఫ్ ఇలా డిపాజిట్లు వసూలు చేస్తే అది ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుంది. ఈ కేసులో మొదటి ప్రతివాది అయిన మార్గదర్శి ఫైనాన్సెస్ హెచ్యుఎఫ్గా ఆర్బీఐ చట్ట నిబంధనలకు తిరోధకాలు ఇచ్చింది. సెక్షన్ 45(s)లో హెచ్యుఎఫ్ని చేర్చలేదని, తాము ఆ సెక్షన్ పరిధిలోకి రామని చెప్పడం సరికాదు. ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణ నిషేధాన్ని ఆర్బీఐ పరిధిలోకి తేవడమే శాసనకర్తల ప్రధాన ఉద్దేశం. అందుకే ఆర్బీఐ చట్టంలో చాప్టర్ 3B 3Cలను చేర్చిందని రిజర్వ్ బ్యాంక్ తన కౌంటర్లో చెప్పింది.